నీటిపారుదల ప్రాజెక్టులు కానీ ఈ మంత్రివర్యులు ఈ ఎమ్మెల్యేలు అధికారులు ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర ధైర్యంగా చెప్పలేకపోయారు కాబట్టి ఈ అనర్థం జరిగి ఈ రాష్ట్రం అప్రపాలైంది. మీకుందా ఆ ధైర్యం? ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు అధ్యక్ష, ఒక యువకుడు. మేము చెప్తున్నాం అధ్యక్ష, నిజంగా ఏ సమస్య వచ్చినా ఏ ఏ ఏ నిర్ణయం తీసుకున్నా తప్పని చెప్పి ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయాన్ని మార్పించే శక్తి మాకుంది. మీకుందా అధ్యక్ష? వీళ్ళు ఆయన ముందర నిలబడి మాట్లాడతారా అధ్యక్ష? వీళ్ళు ఒక నియంతలాగా పరిపాలిస్తున్న ప్రజాస్వామ్యం కూని వేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన ఆ ముఖ్యమంత్రికి మాట్లాడే ధైర్యం వీళ్ళకు ఉందా అధ్యక్ష? వీళ్ళు పదవుల కోసం జీహుజులు అనుకుంటా వేల కోట్లు దోసుకున్న చరిత్ర వీళ్ళది అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు ఈరోజు చెప్తారు అధ్యక్ష, వీళ్ళు ఈరోజు దయ్యాలు వేదాలు ఒలించినట్టు 10 ఏళ్ళు పాపాలు చేసి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. 1 minute పోచారం శ్రీనివాసరెడ్డి గారు. అధ్యక్ష, తమరి ధన్యవాదాలు, అభినందనలు. నేను గౌరవ సభ్యులకు అందరికీ ఈ పక్షం కానీ ఆ పక్షం కానీ నా మనవి, ఇక్కడ దిక్కు చూసినందుకే ఇచ్చిన సార్కు దయచేసి సభా ఉండతనాన్ని మనం అందరం కాపాడుకోవాలి. ఎందుకంటే చాలామంది కొత్త సభ్యులు వచ్చారు, వాళ్ళు మనం చూసి నేర్చుకోవాలి సభలో ఏ విధంగా ఉండాలి, సబ్జెక్ట్ మీద ఏ విధంగా మాట్లాడాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఎన్నికలు వాళ్ళ అందరం కలిసిపోవాల్సిందే. ప్రజల తీర్పు ఎట్లుంటుందో ఎవరు చెప్పలేం. మీకు అక్కడ ఇచ్చారు, మీరు కూర్చున్నారు, ఇక్కడ మేము కూర్చున్నాం. తప్పు చేసినా చేయకపోయినా ఒక్కోసారి శిక్ష పడుతుంది. కానీ ప్రతిసారి మీ వాళ్ళట్లా ఇది ఉందాతనం. సభలో ఒకరినొకరు తిట్టుకోవడం మంచి పద్ధతి కాదు. ఇది అవసరం అంటే బయట తిట్టుకోండి, సభా సమయాన్ని వృధా చేయకండి, సబ్జెక్ట్ మీద మాట్లాడండి. దయచేసి మీ సభా సమయాన్ని వృధా చేయడానికి ప్రయత్నం చేస్తే కొత్త వారు కూడా పాపం వాళ్ళకు అర్థం కాదు ఏమవుతుందో అని. 51 మంది కొత్తలు వచ్చారు, మనమంతా సీనియర్స్. వ్యక్తిగత దూషణలకు పోకండి దయచేసి. మేము కానీ మీరు కానీ ఎవరైనా కానీ సభాసం వృధా చేయకండి, సభను ఉందా నడపండి. దయచేసి సభా అధ్యక్షుల వారికి కూడా నా మనవి. నేను కూడా మొన్నటి అక్కడే ఉన్నాను, వారికి ఎంత సమయం ఇచ్చాను రికార్డులో ఉంది. 5 ఉంటే కూడా మేము అధికార పక్షం మాట్లాడేదానికంటే సమయం వారికి ఎక్కువ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు రికార్డు తెలుస్తుంది మీకు.